ఎన్నికల్లో డబ్బు రౌడీయిజం అండతో మళ్లీ అధికారంలోకి రావాలని నర్సరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం అభ్యర్థి చెదలవాడ అరవిందబాబు కుమార్తె అమూల్య దుయ్యబట్టారు. నర్సరావుపేటలోని 21వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమూల్య గడిచిన 5 ఏళ్లుగా తన తండ్రి అరవిందబాబు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజల కోసం తన తండ్రి నిలబడ్డారని అన్నారు. అవినీతిపరుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కోట్ల రూపాయల నష్టం జరిగిందండి. ఆయనకి ఎవరి కోసం నిలబడ్డాడండి? ఎవరి కోసం నిలబడింది? మీకోసం కాదు. పిల్లలైన నాకు మా తమ్ముడికి ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. మేము ఒక మాట అడగలేదు ఇప్పటికీ ఆయన. అయినా కూడా మీరు భారత ప్రభుత్వం ఏం చేయలేమండి. అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దాడి ఆపలేదు అంటే రేపు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మీరు ఆలోచించాలమ్మా. ఆడబిడ్డలు అయ్యి మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు. ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా మైకెత్తి పిడికిలు బట్టి ఒక్క చాచి మొహం మీద ఒక్కటి మేము డాక్టర్స్ వృత్తిలో ఉండి పేషెంట్స్ నాడి పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆవేశంతో మాట్లాడుతున్నాం. మా కంట నీరు తెప్పిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. డెమోక్రటిక్ కంట్రీలో మీకు ఒక రైట్ ఉంది. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకునే రైట్ ఉంది.